ఉంచాలి. దానిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి. పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసి కొనుట వాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా సంపుకరించే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా సంపుకరించే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పెట్టి కుక్షి నిన్న కూడు కూరుటకును వండి తినటివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వినరవేమ. పక్షి జాతి అంటే కోళ్లను మేకలను కోసుకొని తిన్న ప్రతి మనిషి చండాలుడు అంటే పరమ చండాలుడు అని మేమన బోధించుడు. మిత్రులారా ఆలోచించండి, ఏ జీవిని చంపడానికి వీల్లేదు. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఆ పక్షుల రెక్కలు ఇర్వకురా, చాపల వట్టి చంపకురా. పక్షుల రెక్కలు ఇర్వకురా, చాపల వట్టి చంపకురా. కమ్మగుంటదని వండు కదింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా.
శాకార జగత్ కి. మిత్రులారా, ఇందాక విన్నారు, వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరవేమ. పక్షి జాతి అంటే కోళ్లను మేకలను కోసుకో తిన్న ప్రతి మనిషి చండాలుడు అంటే పరమ చండాలుడు అని మేమను బోధించుడు. మిత్రులారా, ఆలోచించండి, ఏ జీవిని చంపడానికి వీల్లేదు. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పక్షుల రెక్కలు ఇరువకురా, చాపల వట్టి చంపకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, చాపల వట్టి చంపకురా. కమ్మగుంటదని వండుక తింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. జై శాకార జగత్ కి. మిత్రులారా, ఇందాక విన్నారు పాట. మరి ఒక చిన్న పిల్లవాడికి దెబ్బ తగిలితే ఆ తల్లి తండ్రులు ఎలా వేదన చెందుతారో, మరి ఒక కోడి మేక గొర్రె కూడా ఏ తల్లి గర్భం నుంచి అయితే మనం వచ్చామో తిరిగి అదే తల్లి గర్భం నుంచి ప్రతి ఒక్క జీవి కూడా వస్తుంది. ఈ లోపల ఉన్న ప్రాణమే సకల జీవరాశుల్లో ఉన్నది. అందుకే గమనించండి, ఏ జీవిని హింసించొద్దు. మరి ఒక బిడ్డకి మరి దెబ్బ తగిలితే తల్లిదండ్రులు అలా విలవిల్లాడుతుంటే, ఏ జీవినైనా చంపుతూ ఉంటే మరి ఆ తల్లులు కూడా ఆ జీవులు కూడా వేదన చెందుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం చెప్తున్నారు? ఈ ఎండలో ఇంతమంది మహిళామ తల్లుల సమక్షంలో మరి అందరూ తెలుసుకొని శాకాహారులుగా మారి ఇక్కడ మరి మీ ముందుకొచ్చి ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా జీవించాలని తెలియజేస్తా ఉన్నారంటే, ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరికి పాంప్లెట్స్ కూడా వచ్చి ఉన్నాయి, కరపత్రాలు వచ్చినాయి.